నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు, పర్యవేక్షించిన అర్చకులు, రొంపిచెర్ల కేశవాచార్యులు. సన్మానానికి వచ్చిన శాల్వాలతో అభాగ్యులైన చిన్నారులకు నూతన వస్త్రాలు రూపకల్పన చేసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. తెలుగు నాటక రంగంలో సరికొత్త ప్రభంజనాన్ని సృష్టించిన రచయిత మోదుకూరి జాన్సన్. సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలము గుడవరులో పర్యటించి రహదారి పనుల నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. తెలుగు నాటక రంగంలో సరికొత్త ప్రభంజనాన్ని సృష్టించిన రచయిత మోదుకూరి జాన్సన్ అని ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ అన్నారు. బాపట్ల సాహితీ భారతి ఆధ్వర్యంలో జమేదార్పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో జరిగిన మహమ్మద్ రఫీ శత జయంతి మరియు మోదుకూరి జాన్సన్ 36వ వర్ధంతి సభను నిర్వహించారు. జాన్సన్ రచించిన నటనాలయం నాటకం నాటక రంగంలోనే ఒక కొత్త ప్రయోగమని అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. నటనాలయం, హృదయాలయం, దేవాలయము, శిల్వభారం అనే నాటకాలతో పాటు డొక్కాభిషేకం నవలను, కాకి అనే కావ్యాన్ని కూడా రచించారన్నారు. సాహితీ జాన్సన్ కదిలింది కర్ణరథం, మన జన్మభూమి, బంగారు భూమి, స్వాగతం దొర సుస్వాగతం వంటి అద్భుత గీతాలు రచించారన్నారు. మరో ప్రపంచం, మానవుడు, దానవుడు, కరుణామయుడు, ఆంధ్రకేసరి వంటి ఎన్నో చిత్రాలకు సంభాషణలు కూడా రచించారన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ మహమ్మద్ రఫీ చలనచిత్రాలకు నేపథ్యగానం ఎలా ఉండాలో తెలియజెప్పిన గాయకుడన్నారు. వారికి 6 ఫిలింఫేర్ అవార్డులతో పాటు ఒక జాతీయ పురస్కారం, పద్మశ్రీ బిరుదులు కూడా లభించాయని పేర్కొన్నారు. దాదాపు 7,000 పైచిలుకు పాటలు పాడి సంగీత ప్రియులను అలరించారన్నారు. ఈ సభలో ఎన్ కృష్ణ, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి తదితరులు మహమ్మద్ రఫీ, మోదుకూరి జాన్సన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సుప్రసిద్ధ రంగస్థల సినీ గేయ రచయిత మోదుకూరి జాన్సన్ తెలుగు చిత్రాల్లో దేశోద్ధారకుడు స్వాగతం దొర సుస్వాగతం అనే గీతాన్ని, పాడి పంటల్లో మన జన్మభూమి, బంగారు భూమి అని గేయాన్ని అద్భుతంగా రచించిన మహాకవి. అదేకాదు సుప్రసిద్ధ రంగస్థల రచయిత, నటుడు. రంగస్థలంలో ఆయన రాసిన నాటకాల్లో కోకొల్లలు, వాటిలో నటనాలయం రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చింది. లాయర్గా తెనాలిలో ప్రాక్టీస్ చేస్తూ సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ
నటనాలయం, హృదయాలయం, దేవాలయం వంటి అత్యున్నతమైన నాటికలు రాయటం జరిగింది. అందులో నటనాలయం ఉభయ రాష్ట్రాల్లో ప్రభంజనంగా సాగింది ఆ రోజుల్లో. వీరి ప్రత్యేకత ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం, సినీ నటులు కళావాచస్పతి కొంగర జగ్గయ్య గారికి ప్రియ శిష్యులుగా ఎదిగారు. అగ్ని కవిగా వీరిని ప్రత్యేకంగా ఆయన ప్రశంసిస్తుండేవారంటే మరి జాన్సన్ గారి యొక్క గొప్పతనం ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. భారత చలనచిత్ర జగత్తులో మొహమ్మద్ రఫీ అద్భుతమైన గాయకుడు. అతను కవి భావానికి అనుగుణంగా, నటుని నటనకు అనుగుణంగా తన గాత్ర ధారణతో ప్రేక్షకుల్ని అలరించారు. ప్రత్యేకించి షమీ కపూర్ గారికైతే గోస్ట్ వాయిస్గా రఫీ గారు ప్రఖ్యాతి చెంది. మొహమ్మద్ రఫీ గారికి 6 ఫిలింఫేర్ అవార్డులు, 1 జాతీయ పురస్కారం లభించింది. పద్మశ్రీ బిరుదుతో కూడా వీరు సత్కరింపబడ్డారు. వీరు అద్భుతమైన గీతాలు ఆలపించారు. దాదాపు ప్రపంచంలోని 20 భాషల్లో భారతదేశానికి సంబంధించిన హిందీ, భోజ్పురి, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, ఒడిస్సీ తదితర భాషలో, అదేవిధంగా దక్షిణాది భాషలో, తెలుగులో కూడా వీరు కొన్ని పాటలు పాడారు. దాదాపు 7,000 పాటలు పాడారు. కర్లపాలెం మండలంలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షం వల్ల వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు పేర్కొన్నారు. వరి పంట పొలాల్లో వివిధ దశలలో ఉందన్నారు. ప్రస్తుతం కోతలు కోసి ఓదెల రూపంలో ఉన్న వరి పైరుకు ఈ వర్షం వల్ల కంకి నాని మొలకెత్తే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. నూర్చిన ధాన్యము సురక్షితమైన ప్రాంతాలకు తరలించి పట్టా కప్పి రైతులు ఒడ్లు తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేను అంగలగుదు వెంకటేశ్వర్లు, కర్లపాలెము. 4 ఎకరాలు కోసేవాడి ఓదులు 7-6 రోజులు అవి తిప్పుదామంటే గింజ రాలిపోతున్నాయి, మొలకొస్తున్నాయి. మాకు బాగా ఇబ్బంది కలిగింది అండి. ఆకులు శివకోటేశ్వరరావు. నాకు 2 ఎకరాల పొలం ఉందండి. ఒడ్లు మిషన్తో కోపించి ఇంటి దగ్గర తీసుకొచ్చి రోడ్డు మీద పోసాం. కానీ మిల్లులో కూడా ఖాళీలు పోయి అని చెప్పేసి ఎక్కడ ఒడ్డు అక్కడ ఆగిపోయినాయి. నా 3 రోజులు అయింది కోసి. వాళ్ళ మళ్ళీ వర్షం ప్రారంభమైంది. ఈ ఇక్కడ తోలటానికి ఏమో అవకాశాలు లేవు, గోతాలు ఇవ్వట్లేదు. కొంచెం ఏదైనా చర్యలు తీసుకుని అవి కూడా కొనేలాగా ఏర్పాటు చేయమని ప్రభుత్వం వారిని, అధికారులను కోరుతున్నాం. పశువుల షెడ్లు రైతులకు ఎంతో ఉపయోగమని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం, చింతాయపాలెము, గణపవరం గ్రామాలలో నిర్మాణంలో పశువుల షెడ్లను సందర్శించి పరిశీలించారు. సంక్రాంతికల్లా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించుకోవాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మహేష్, ఫీల్డ్ అసిస్టెంట్లు బాలాజీ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి క్యాటిల్ షెడ్కి సంబంధించి మొత్తం మండలంలో 48 షెడ్లు ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు మండలం మొత్తం మీద కూడా 3 షెడ్లు కంప్లీట్ అయినాయి. మిగతావన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా పల్లె పండుగ కార్యక్రమంలో గత నెలలో శంకుస్థాపన చేయడం అయింది. ఇవన్నిటిని కూడా రేపు సంక్రాంతి నాటి కూడా పూర్తి చేసి అందరికి కూడా కంప్లీట్ చేయవలసిందిగా ఆదేశించున్నాం. దీనిలో భాగంగా 6 షెడ్లకు వచ్చేసి 2,30,000, 4 షెడ్లకు వచ్చేసి 1,85,000, 2 షెడ్ల పశువులకు వచ్చేసి 1,15,000. ఇందులో బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కింద 10,000 ఉంటుంది. మిగతాది కూడా 90% గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి మన ఎన్ఆర్జీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్, తర్వాత ఏపీఓ గారు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇవన్నీ కూడా రేపు సంక్రాంతి నాటి కంప్లీట్ చేసి పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు. సన్మానానికి వచ్చిన శాల్వాలతో అభాగ్యులైన చిన్నారులకు నూతన వస్త్రాలు రూపకల్పన చేయించి ఓ వినూత్న కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. తనకు వచ్చిన శాల్వాలు వృధా కాకుండా పేదవారికి సపోర్ట్ చేసినట్లు ఉంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. చింతమనేని ట్రస్ట్ ద్వారా అనాథ పిల్లలకు ఇవ్వటం జరుగుతుందన్నారు.
బ్యాక్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం మేము. దీనివల్ల ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే ఈ అభినందించటానికి ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ఒక షాల్తో సత్కరిస్తూ ఉన్నారు. ఈ సత్కరించినటువంటి ఈ షాల్స్ అన్నింటిని భద్రపరచడమే ఒక పెద్ద సమస్యగా మారింది. దీన్ని మా పాప ఈ యొక్క ఎవరైతే పేదవారు ఉన్నారో, ఒక హాస్టల్స్ ఉన్నాయో, స్కూల్స్ ఉన్నాయో వాళ్ళకి డ్రెస్సులాగా డిజైన్ చేసి దాంతోపాటు లోయర్ కూడా కొని ఒక్కొక్క పేరుకి 450 రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఒక 200 మంది పిల్లలకి మనం గెలిచిన కాడి నుంచి కొద్ది రోజులు జాగ్రత్త పరిచినటువంటి ఈ షాల్స్తో 250 మంది పిల్లలకి ఈ రోజున డ్రెస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దాన్ని ప్రతి ఒక్క విఐపి ఎవరైతే సత్కరించబడతారో వాళ్ళు వాటిని దుర్వినియోగం చేయకోకుండా, వేస్ట్గా పడేయకోకుండా ఈ రకంగా చేస్తే అనేక మంది పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది. ఒక 450 రూపాయలు మనకి కావు అనుకుంటే ఒక్కొక్క డ్రెస్సుని వాళ్ళకి మనం కొని ఇచ్చినట్టుగానే వాళ్ళు కూడా భావిస్తారు. కాబట్టి మరి దాన్ని ఈ రకంగా మరి ఉపయోగించుకోవడానికి వాడుకలోకి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా దానికోసం కృషి చేసినటువంటి నవ్యకు కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అదేవిధంగా మరి ఈ క్రిస్మస్ నాటికి ఇవన్నీ కూడా పంపిణీ చేయాలనేది ఒక టార్గెట్గా పెట్టుకుని ప్లాన్ చేసాం. వచ్చిన షాల్స్ అన్ని అనవసరంగా మనం ఏం చేసినా అట్లా పక్కన పెట్టేసి అవన్నీ అలా స్టాక్ ఉండటం వల్ల మనకు దానివల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పి ఇలా పిల్లలకి మా వాళ్ళు వెళ్ళి అన్ని హోమ్స్లో చూసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి ఆ మెజర్మెంట్స్ కూడా తీసుకుని ఇట్లా కుట్టించడం, సెట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ పేర్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే వాళ్ళ బర్త్డేస్కి కూడా ఇట్లా ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డే టైంకి ఇలా కుట్టించి తీసుకుని ఇట్లా పేర్లతో సహా మీరు చూసుంటే పేర్లు లోపలే లెగిన్స్ ఇట్లా 200 మంది పిల్లలకి పేరెంట్స్ లేని వాళ్ళు ఉన్నారు అందులో చాలా వరకు హోమ్స్. దీనికి చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని కర్లపాలెం శాఖ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ కె రత్నజ్యోతి అన్నారు. మండల కేంద్రంలోని భార్గవి హైస్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో రెవరెండ్ పాస్టర్ మోపర్తి జాన్ చిన్నారులకు క్రీస్తు పుట్టుకను, జీవిత చరిత్రను గురించి వివరించారు. ఇండియన్ బ్యాంక్ మేనేజర్ రత్నజ్యోతి మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన ప్రేమ, దయ, కరుణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. మోపర్తి జాన్ ప్రత్యేక ప్రార్థన నిర్వహించి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. సెమీ క్రిస్మస్ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ పేరాల వెంకట సురేష్, ప్రధానోపాధ్యాయులు లక్ష్మి, ప్రముఖ వ్యాపారవేత్త కామరాజు, గడ్డ రమేష్, మందపాటి పరమానంద కుమార్, దివ్య, ప్రేమావతి, రిజ్వానా, కుమారి, లత, సాహితి, నవీన్, నాగమ్మ, సుందరమ్మ, బేబీ తదితరులు పాల్గొన్నారు. గత 19 సంవత్సరాల నుంచి అయ్యప్పస్వామి దేవాలయంలో పడి పూజలు జరుగుతున్నాయని ఆలయ కమిటీ ట్రెజరర్ మెడతాటి గిరి అన్నారు.
కర్లపాలెం అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వాములకు అందించే చద్ది కార్యక్రమం 30వ రోజుకు చేరుకుంది. వినాయకుడు, శివపార్వతులు, కుమారస్వామి, అయ్యప్ప స్వామికి అష్టోత్తర శతనామావళి అభిషేకాలు, పడిపూజలను పాతకోట విష్ణువర్ధనరావు, సత్యవతి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పెనుమెత్స శ్రీనివాసరాజు, ఆట్ల వేణుమోహన్ రెడ్డి, పరిమి దత్తాత్రేయ శర్మ, గాజుల శ్రీనివాసరావు, తూనుగుంట్ల వెంకట సుబ్బారావు నాయుడు, వెంకట్ నారాయణ, పసుపులేటి కొండలు, స్వామి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వ అవగాహన రాహిత్యం కారణంగా అమరావతిపై కక్ష సాధింపుతో రాజధాని నిర్మాణ పనులను ఆపేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ప్రతి కిలోమీటర్కి అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగిందని, వారు కూడా అంగీకరించడం జరిగిందన్నారు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి 2 కిలోమీటర్లకు ఒక అండర్ పాస్ బ్రిడ్జి నమ్స్ ప్రకారం చేయమన్నారు. తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కిలోమీటర్కి ఒక అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించనున్నారని అన్నారు. క్యాపిటల్ వచ్చిన దగ్గర నుంచి 2014-19 మధ్య ఈ మేజర్ బైపాస్ ఏదైతే ఉందో ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జనరల్ గా నేషనల్ హైవేలో అండర్ పాసెస్ ఎవ్రీ 2 కిలోమీటర్స్ కి వేస్తారు. అయితే అది జనరల్ గైడ్ లైన్ నేషనల్ హైవేస్ కి. ఇక్కడ కాకపోతే ఒక మహానగరం రాబోతుంది కాబట్టి ఆ రోజు ఒక విజన్ తోటి ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్నిటిని కలుపుతూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రపోజ్ చేశారు. చేసినప్పుడు దానికి అప్రూవల్ అన్ని అయినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఇలాంటి నామ్స్ ఏమి పెట్టుకోవద్దు, మీరు ఒరిజినల్ గా ఏదైతే నేషనల్ హైవే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటి ప్రకారం చేయండి అని చెప్పిన తర్వాత వీళ్ళు ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేశారు. మళ్ళీ ఈ రోజున అమరావతి నగరం జరగబోతుంది కాబట్టి ఫ్యూచర్ లో జనాభా ఎక్కువ వస్తారు కాబట్టి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని ఎవ్రీ కిలోమీటర్ కి అండర్ పాసెస్ ఉండే విధంగా, కనెక్టివిటీ బాగుండే విధంగా చంద్రబాబు నాయుడు గారు రివైజ్ చేశారు. తర్వాత ఇంతకు ముందు ఎగ్జిట్స్ లేవు దీనికి. ఇంత పెద్ద హైవే వేసినప్పుడు ఎగ్జిట్స్ లేకపోతే ప్రజలు ఈ రోడ్డు మీదకి హైవే వాడుకోవాలంటే కష్టం. దాని గురించి ఒక 10 ఎగ్జిట్స్ అడిగారు. దానికి వారు ఉన్న వాటి దృష్ట్యా 6 ఎగ్జిట్లకి వాళ్ళు ప్రపోజల్ ఓకే చేశారు. మిగిలిన 5 అడిషనల్ ఎవ్రీ 1 కిలోమీటర్ కావాల్సిన అండర్ పాసెస్ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు రేపు ఏప్రిల్ 2025 కి కంప్లీట్ అయిపోయేది ఒరిజినల్ గా. అయితే ఈ అండర్ పాసెస్ అడిషనల్ గా యాడ్ చేయడం వల్ల ఈ రోజున 450 కోట్ల రూపాయలు అడిషనల్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కట్టినవన్నిటిని కూడా పగలగొట్టి అండర్ పాసులు వేయటం. రెండోది టైం లైన్ రేపు ఏప్రిల్ కావాల్సింది వీళ్ళకి మళ్ళీ ఇంకొక 1.5 year ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద అవగాహన లేకుండా, దూరదృష్టి లేకుండా కేవలం కక్షతోటి చేసినందువల్ల ఎంటైర్ ప్రాజెక్ట్ 1.5 year డిలే అవుతుంది. 450 కోట్ల రూపాయల నష్టం జరుగుతా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇవి అర్థం చేసుకోవాలని, క్లియర్ గా తెలియాలని ఈ రోజు మేము ఒకసారి వచ్చి ఇవన్నిటిని వెరిఫై చేసుకొని ఇక్కడే ఉన్న రైతులకు గాని ఇంకేమన్నా సమస్యలు ఏమన్నా ఉంటే మా ఎమ్మెల్యే గారు, నేను ఇంకా కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి డిలేలు, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ రాకుండా ఉండాలని ఈ రోజు విజిట్ కి వచ్చాం. పేదల బియ్యాన్ని పందికొక్కుల్లాగా తిన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేర్ని నానిని వదిలిపెట్టేది లేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయావని అన్నారు. డబ్బు దొంగలను చూశామని, ఇప్పుడు బియ్యం దొంగను కూడా చూశామన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసి పారిపోవటం ఏమిటని ప్రశ్నించారు. పేదల బియ్యాన్ని పందికొక్కులాగా తిన్నటువంటి పేర్ని నానిని ఉరితీయాలి. ఏదో అంటారే, చెప్పేయి శ్రీరంగ నీతులు దూరేయి అని ఇతను చేష్టలు అలా ఉన్నాయి. సముద్రం దొంగ ఉంటాడు, బంగారం దొంగ ఉంటాడు, డబ్బులు దొంగ ఉంటాడు. అలాగే పేర్ని నాని అనేటువంటి వ్యక్తి ఒక బియ్యం దొంగ. నువ్వే తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయావు? నువ్వు లేఖలు రాస్తున్నావు, ఎక్కడో ఉండి ప్రేమ లేఖలు రాస్తున్నావు కదా, ఏమైపోయావు? నీ కుటుంబం ఏమైపోయింది? నీ కొడుకు ఏమైపోయాడు? మన పోటీ చేసిన కొడుకు పెద్ద అవినీతి పరుడివి, పెద్ద బియ్యపు దొంగవి. ఈ రాష్ట్రానికి మంత్రి చేసి 3 సార్లు ఎమ్మెల్యే చేసి పారిపోయావంటే సిగ్గులేదు నీకు? ఎందుకు ఈ బతుకు?
బాపట్ల సూర్యకాళి ఫంక్షన్ హాల్లో ఈ నెల 29న జరుగు రెడ్డి ఆత్మీయ సమావేశానికి రెడ్డి సోదరులందరూ తరలిరావాలని మాజీ సైనికులు పిట్టు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్లపాలెంలో కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అట్ల హరిబాబు రెడ్డి, పైనం శ్రీనివాస్ రెడ్డి, అట్ల శ్రీనివాస్ రెడ్డి, నెంబర్ పొలిరెడ్డి, రాయుడు తదితరులు పాల్గొన్నారు. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, కర్లపాలెం మండలం. ఈ నెల డిసెంబర్ 29లో రెడ్డి బంధుమిత్ర ఆత్మీయ సమ్మేళనానికి రెడ్డి శివమిత్ర చారిటబుల్ ట్రస్ట్ మరియు యోగి యోమన్న వియ్యాలవాడ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్కి రెడ్డి బంధుమిత్ర ఆత్మీయ సమ్మేళనం వ్యాపార ఉద్యోగ అభివృద్ధిపై చర్చా వేదిక జరుగుతుంది. కావున రెడ్డిలో ఆర్థికంగా వెనకబడిన వారిని అందరిని కలుపుకుంటూ రేపు ఏ విధంగా అయినా సరే వాళ్ళకు ఉపయోగపడే విధంగా మనము రేపు డిసెంబర్ 29 తారీఖున ఈ చర్చా వేదికకి అందరికి హాజరవ్వాలి. నేను హాజరవుతున్నాను, మేము హాజరవుతున్నాము, మీరు కూడా హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాము. బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్డు వద్ద గల రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారి విశేష 9వ పాశురం పఠనం నిర్వహించారు. అనంతరం విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా, కృష్ణాష్టకం, గోవిందనామాలు పారాయణం చేశారు. అదేవిధంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి పంచహారతులిచ్చారు. అనంతరం పూజా కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు పర్యవేక్షించారు. శివలింగానికి పూజ చేసి హారతిస్తున్న సమయంలో హారతిలో నాగేంద్రస్వామి రూపం కనిపించడంతో భక్తులు మైమరచి ఆనందం వ్యక్తం చేశారు. గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద మంగళం రాయ స్వర్ణచరణం గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. బాపట్ల మండలంలోని దరివాద కొత్తపాలెంలో గల శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బాబు నాగేంద్ర ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవానీ స్వాములు, అయ్యప్ప స్వాములు, శివస్వాములు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు, పర్యవేక్షించిన అర్చకులు, రొంపిచెర్ల కేశవాచార్యులు. సన్మానానికి వచ్చిన శాల్వాలతో అభాగ్యులైన చిన్నారులకు నూతన వస్త్రాలు రూపకల్పన చేసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. తెలుగు నాటక రంగంలో సరికొత్త ప్రభంజనాన్ని సృష్టించిన రచయిత మోదుకూరి జాన్సన్. సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.